చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఒక అండగా ఉన్నారు విష్ణు అనే వ్యక్తి, మా అన్నయ్య, సొంత అన్నయ్య. విష్ణు ఉంటే మాకు ఎంతో ధైర్యం అని చెప్పినటువంటి ఆ ఫ్యామిలీ ఈ రోజున మళ్ళీ శ్రీవర్షిని వెళ్ళిపోయింది. ఆ ఫ్యామిలీతో మీకు భవిష్యత్ కాలంలో ఏ రకమైనటువంటి కాంటాక్ట్స్ ఉంటాయి అంటే, నాకెందుకులే, నేను చేసింది చేశాను, నా యొక్క పరువంతా పోగొట్టినటువంటి శ్రీవర్షిని వల్ల నేను నా పనేదో నేను చూసుకుంటాను అనే భావనలో ఉన్నారా, లేదా ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని చెబుతూ మీరు ముందుకు వెళ్ళాలనే నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా? ఆల్రెడీ పొద్దున ఫోన్ చేస్తే అదే ధైర్యం చెప్పి ముందు ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ స్టేట్ లో లేరు కాబట్టి ఆ అమ్మాయి కానీ ఆ తీసుకెళ్ళి స్టేట్ లో లేరు. సో కరెక్ట్ కాదు, ఇంటికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అది తర్వాత అనేది ఒకసారి పోలీసులతో కూడా చర్చించాలి, ఏం చేయాలి ఏంటి అనేది. మధ్యలో వదిలేయడం కూడా కరెక్ట్ కాదు కదండి. అవును అవును. రుగారు అన్నట్టు ఆ అమ్మాయికి మందులు కక్కించడం కానీ, ఆ అమ్మాయిని ఒక దారిలో తీసుకొస్తున్న టైంలో వీళ్ళ ఇంటికి ఎవరైతే మీడియా వ్యక్తులు వెళ్తున్నారో ఇదే మీడియా వ్యక్తులు వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. మీ అమ్మాయిని విష్ణుని దాపెట్టేశాడు, మీ అమ్మాయిని మీ అబ్బాయిని కూడా కిడ్నాప్ చేశాడు. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంటే నా ముఖం చూస్తే అట్లుందా మీకేమన్నా? అవును, లేదు లేదు లేదు, మేము స్వయంగా చూసాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు ప్రొటెక్ట్ చేద్దాం అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా మేము చూసాం మీతో మాట్లాడుతూ. ఎప్పుడు కూడా అక్కడ జరిగింది ఏంటంటేనండి, ఏ న్యూస్ ఛానల్కి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మీ ఒక్క ఛానల్ కూడా ఇవ్వడానికి కూడా కారణం నేను చెప్తా మీకు. విజయవాడ తీసుకురాగానే ఇక మాకు ఎక్కడ ఉండాలో తెలియలేదు. సో మీరు కాంటాక్ట్ అయ్యారు. ఆ టైంలో నేను దగ్గరికి తీసుకుంటాను. ఇంతకు మించి మీకు నాకు ఏ లావాదేవీలు జరగలేదు. ఫోన్లు చేసి మీడియా వాళ్ళు అడిగారు, ఎంత తీసుకున్నారు, ఎన్ని లక్షలకి బేరం కుదురుతుంది, మీకు ఎంత ఇచ్చారు. నాతో నాకున్నది ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ అండి. మిగతా బ్యాంక్ అకౌంట్లు అన్ని మైనస్ లో ఉండిపోయినాయి. ఒకటే అకౌంట్ ఉంది. మీకు కావాలంటే నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. మీడియా నాకు ఫోన్ చేసి ఆ టార్చర్ పెట్టడం కూడా జరిగింది. నేను ఇది వేరే ఛానల్స్ కి ఎందుకు ఇవ్వలేదు అనేది కారణం ఏంటంటే, ఇదే వర్షం నన్ను బెదిరించింది. నేను వర్షం బెదిరిలా, ఈ వర్షం నన్ను బెదిరించింది. తీసుకొచ్చావు బాగానే ఉంది, నన్ను ఇలా వదిలి ప్రశాంతంగా ఉంటా, కాదు కూడదని మీడియా వాళ్ళు పిలిచి నన్ను కనుక బయట ప్రొడ్యూస్ చేస్తే నేను మళ్ళీ నీకు చుక్కలు పిలుస్తా, నేను మళ్ళీ వెళ్ళిపోతా, నేనంటే మిమ్మల్ని బెదిరించింది. అయితే శ్రీవర్షిని నన్నే బెదిరించిందండి. చెప్పుకోవడానికి ఏం మిగులుతుంది? కొడతావా, పూర్వకాలంలో కొట్టు దెబ్బేసి ఆపుదామా? మీడియా వాళ్ళు ఎలా వేస్తావు, నీకేం హక్కు ఉంది, ఇదే వాళ్ళు అయిపోయింది. ఇదే పిల్ల ఏదైనా జరిగిపోతే ఇదే మీడియా వాళ్ళు ఏం చేస్తారు, కొవ్వొత్తులు. అంతే కదా, అంతేగా. ఖచ్చితంగా మీరు ఆ రోజు వచ్చినటువంటి సందర్భం ఎక్కడో బయట భోజనం పెట్టాలనే ఆలోచన లేకుండా మా చైర్మన్ గారే మిమ్మల్ని అందరినీ తీసుకురావటం, మేము మిమ్మల్ని తీసుకువెళ్ళటం. ఇచ్చారండి వాళ్ళు సొంతగా ఏమి ఇవ్వరా. పైగా ఇంకొకటి, మీకు ఎంతో షెల్టర్ ఇచ్చి అంటే పెట్టిన తర్వాత అది చెప్పకూడదు, కానీ తన ఇష్టమైనటువంటి కర్రీస్ ఏముంటో కనుక్కొని మరి వండి పెట్టినటువంటి సందర్భం మీరు కూడా స్వయంగా చూశారు కదా. తర్వాత మిమ్మల్ని మరీ సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాం. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని చెప్పి మనం చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇదంతా జరిగింది. ఇదంతా మీరు చూసినటువంటి సందర్భమే. ఎంత అమ్మాయిని ప్రొటెక్ట్ చేసాం. అది మా చైర్మన్ గారు కూడా, మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఎంఎస్ఆర్ గారు, ఎక్కడో వద్దు, మనకి నియర్ బై దగ్గరలో ఉంటే మనం ఎప్పటికప్పుడు తనను చూసుకోవచ్చు అని చెప్పి షెల్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున నెంబర్ 1 న్యూస్కి విష్ణుకి ఎలాంటి సంబంధం, ఎందుకు సంబంధం? ఆ రోజు కూడా మనం స్టూడియోలో ఉన్నప్పుడు కింద నుంచి లైవ్ ఇచ్చినటువంటి సందర్భం. కోట్ల రూపాయలకు డీల్ కుదిరింది, లేడీ అఘోరి వచ్చింది, విష్ణు వచ్చాడు. ఏ రకమైనటువంటి ప్రచారం చేశారో మనం చూసాం. ఈ రోజున సోషల్ మీడియాలో ఆ యొక్క కామెంట్స్ మనం చూస్తున్నాం. దానికే ఎంతో మంది నెటిజన్లు మన నెంబర్ 1 న్యూస్ తరపున చేసినటువంటి ఆ యొక్క మంచి పనికి, కార్యక్రమానికి ఏ విధంగా అభినందనలు వెళ్ళు అనేది, ఏదో మేము అదే కామెంట్స్ రూపంలో మమ్మల్ని అభినందించాలని మేము కోరుకోవాలా. ఎప్పుడు కేవలం ఏంటంటే ఒక అమ్మాయి జీవితాన్ని మనం సంరక్షించాలి, కాపాడాలి. ఆ యొక్క లేడీ అఘోరిగా పిలువబడుతున్నటువంటి శ్రీనివాస్ చెర నుంచి మనం కాపాడాలి.
ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు ఓరల్గా మీరు రికార్డ్ చేయొద్దని చెప్పి చాలా విషయాలు చెప్పింది గురువు గారు, అలాగే విష్ణు గారు, మీరు కూడా ఉన్నారు. ఆ రోజు ఎన్ని విషయాలు చెప్పింది సార్. నేను అవును. చాలా బాధపడ్డాను, తిండి లేక, వాష్రూమ్కి వెళ్ళలేక, ఎన్నో నానా ఇబ్బందులు పడ్డాను. ఈ రోజున ఆ విషయం మీకు విష్ణు గారు గుర్తుందా? మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు 3 రోజుల ముందు కల వచ్చింది, మా అన్నయ్య నేను విష్ణు వస్తున్నాను. అన్నయ్య వస్తున్నారు, వచ్చినట్టు కల వచ్చిందంది. 3 రోజుల తర్వాత అదే రకమైనటువంటి పరిస్థితి నాకు వచ్చిందని ఎంతో సంతోషపడింది. మరి ఏమనుకోవాలి? ఆ అమ్మాయి దగ్గర ఒక స్టెబిలిటీ అనేది ఉందా, లేకపోతే ఎందుకు ఈ విధంగా కుటుంబ సభ్యుల్ని ఏడిపిస్తుంది? వాళ్ళ మైండ్ తండ్రి ఎంతో స్టెబిలిటీ లేకపోవడం ఆవేదన, ఒకటి, వెళ్ళిపోవడానికి కూడా ఎంతో కారణం చెప్పంటారండి. వెళ్ళిపోవడానికి చెప్పండి. గల కారణం కూడా చాలా చిన్న విషయం అండి ఇది. ఈ ఆ, అమ్మాయిని వీళ్ళ అమ్మని బాగా, వీళ్ళ అమ్మని వీళ్ళ నాన్నని ఏ ఉమ్, మీడియాలో అయితే పద్దాకి ఇంటికి వెళ్ళి చెడగొట్టారో ఆ, అదే మీడియా వాళ్ళ వల్ల వాళ్ళ అమ్మ బాగా ఇబ్బంది పడిపోయింది. ఏం ఓకే, మాట్లాడాలో తెలియదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు ఉమ్, ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ నాన్నకి పెరాలిసిస్, భయస్తుడు, అవును, అవును, కూతురికి ఏమైపోతుందనో భయం. ఈ ఈ ఉమ్, ఈ రెండు విషయాల మధ్యలో పెట్టి ఈ ఉమ్, మీడియా సంబంధించిన కొంతమంది బాగా ప్రెజర్ చేశారు. ఉమ్, తీసుకొచ్చేయండి తొందరగా, వర్షిని అవును, తీసుకురండి, వర్షిని ఉమ్, ఏమైంది? అరే వాళ్ళ అమ్మ ఉమ్, నాన్న మాట్లాడుకుంటున్నారు, అవును, ఈ అమ్మాయి అవును, ఎవరో నన్ను బెదిరిస్తుంది, నువ్వు ఏ ఉమ్, మీడియాకి ఉమ్, పెట్టిపోతాను, నీ అంత చూస్తా, మళ్ళీ నీ సంగతి చెప్తా. అవును, అరే ఉమ్, ఏంటి నాకు ఈ సమస్య అని నాకు పిచ్చెక్కి ఉమ్, నేను ఏ మీడియాతో మాట్లాడలా. అవును, వెళ్ళి గేట్ దగ్గర కూర్చుంటున్నా, కాపలా ఏదో కాపలా కుక్క కూర్చున్నట్టుగా అవును, బయట ఉమ్, రోడ్డు మీద కూర్చున్నా. అవును, నా పరిస్థితి అలా ఉంది. నేను ఎవరికి మీకు చెప్పుకోలేకపోయినా నా టైంలో. వీళ్ళ అమ్మని అవును, అవును, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో నేను ఆ పిల్లని ఉమ్, విజయవాడ నుంచి సూర్యాపేట తీసుకొచ్చా. సరే అవును, అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంత తెలియని ఉమ్, ప్రాంతంలో అక్కడ ఉండదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఒక అవును, హోటల్లో అవును, పెట్టా. ఉమ్, ఆ హోటల్ చూస్తే కాస్ట్లీగా ఉంది, రూమ్ చూస్తే బాగాలేదు. సరే అని ఉమ్, చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక ఇల్లు తీసుకుందామని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే, చిచ్చి ఓకే, మాకు అక్కర్లేదు సూర్యాపేట. ఉమ్, ఇదంతా కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే. ఉమ్, ఈ ఒకప్పుడు ఇదే శ్రీవర్షిని నెల ఉమ్, రోజులు, 2 నెలలు, 3 నెలలు ఇంటికి వెళ్ళకుండా నాతోనే ఉంది. అవును, నాతోనే ఉంది. ఇప్పటి అప్పుడు ఎవరికి లేని బాధ ఈ రోజు ఎందుకు ఉమ్, వస్తుంది? అంతే కదా. మరి ఈ ఇప్పుడు రోజు ఎంత పారిపోవడానికి కారణం దారుణమైనటువంటి ఎవరయ్యా అంటే పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న ప్రజలే. ఉమ్, పచ్చిగా చెప్పాలంటే అందులో కొంతమంది మీడియా వాళ్ళే. ఈ రోజు అవును, వెళ్ళిపోవడం కారణం కూడా మీడియా వాళ్ళే.